అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ప్రేమ, నర్మద రాకపోయేసరికి రామరాజు మిగిలిన వాళ్ళంతా ఎక్కడా అని అడగగానే శ్రీవల్లి ఒక్కసారిగా రామరాజు వైపు చూసి ఇదేంటి ఇదెప్పటి నుంచి అని అనుకుంటుంది మనసులో. ఇక నర్మద, ప్రేమ భోజనం చేయడం కోసం వచ్చి నిలబడగానే రామరాజు ఏంటమ్మా భోజనం చేయరా అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ వద్దు మావయ్య తినాలని లేదు అని చెప్పగానే రామరాజు భోజనం కావాలా వద్దా అని నేను అడగలేదు, భోజనం చేయండి అని చెప్తున్నాను అనగానే ప్రేమ, నర్మద మామయ్య గారు ఏంటి ఇలా అడుగుతున్నారని ఒకరి వైపు ఒకరు చూసి నవ్వుకొని భోజనం చేయడం కోసం కూర్చుంటాడు. ఇక శ్రీవల్లి మాత్రం అలాగే షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది. నర్మద, ప్రేమ కూర్చొని భోజనం చేస్తూ ఉండగా శ్రీవల్లి తన యాక్షన్ మొదలు పెడుతుంది. ఇంకా శ్రీవల్లి ఏడుస్తూ మిమ్మల్ని రోడ్డు మీద పట్టుకొని చొక్కా చించేశారు, అది మర్చిపోయి నేను ఎలా తినగలను అని రామరాజు అంటుంది. ఇక అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. రామరాజుకి శ్రీవల్లి మాత్రం గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. నర్మద, ప్రేమతో మాట్లాడడం వల్ల రామరాజు మారిపోతాడేమో అన్న భయంతో మళ్ళీ గతం తవ్వుతూ ఉంటుంది శ్రీవల్లి.